60 ఏళ్లలో కూడా వంధ్యత్వాన్ని దూరం చేయగల శక్తి ఈ మూలికల్లో ఉంటుంది. చాలామంది అబ్బాయిలు ఎక్కువగా ఎదుర్కొంటున్న సమస్య ఇన్ఫర్టిలిటీ లేదా వంధ్యత్వం. దుష్టకరం ఏమిటంటే చాలామందికి ఈ మూలికల గురించి అస్సలు తెలియకపోవడం. ఇంతకీ ఆ మూలికలు ఏమిటి, వాటిని ఎలా ఉపయోగించాలి అనేది తెలియాలి అంటే పురుషుల్లో వంధ్యత్వమా, ఇక ఆ సమస్యే ఉండదు. నమస్కారం. ఈ మధ్య చాలామంది అబ్బాయిలు ఎక్కువగా ఎదుర్కొంటున్న సమస్య ఇన్ఫర్టిలిటీ లేదా వంధ్యత్వం. ఈ సమస్య ఎంత సాధారణంగా మారిపోయిందంటే ఒక తాజా అధ్యయనం ప్రకారం దాదాపు 50% సంతానోత్పత్తి సమస్యలు పురుషుల కారణంగానే సంభవిస్తున్నాయట. కొంతమంది ఈ సమస్యకు మందులు వాడుతూ సైడ్ ఎఫెక్ట్స్ తో ఉన్న ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటూ ఉన్నారు. పైగా కొత్త సమస్యలు కొని తెచ్చుకుంటున్నారు. వీటన్నిటికీ కారణం ఈ సమస్యను సహజంగా ఇంట్లోనే అధిగమించవచ్చనే విషయం వారికి తెలియకపోవడం. మీకు తెలుసా, ఆయుర్వేదంలో కొన్ని అద్భుతమైన మూలికలు ఎటువంటి మందులు అవసరం లేకుండానే మీ సమస్యను దూరం చేసే శక్తి సామర్థ్యాలు కలిగి ఉన్నాయి. దుష్టకరం ఏమిటంటే చాలా మందికి ఈ మూలికల గురించి అస్సలు తెలియకపోవడం. వీటిని వాడితే వంధ్యత్వం అనే మాటే ఉండదు. అంతేకాకుండా ఇవి స్పెర్మ్ కౌంట్ను పెంచి లైంగిక సామర్థ్యాన్ని కూడా మెరుగుపరుస్తాయి. ఇంతకీ ఆ మూలికలు ఏమిటి, వాటిని ఎలా ఉపయోగించాలి అనేది తెలియాలి అంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో చివరి వరకు చూడండి. ఒకవేళ ఈ వీడియో కనుక మీరు మిస్ అయితే అందరిలాగే సంతానోత్పత్తి కోసం బాధపడుతూ హాస్పిటల్ చుట్టూ తిరగక తప్పదు. పురుషుల్లో వంధ్యత్వం అనేది ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న సమస్య. సాధారణంగా స్పెర్మ్ ఉత్పత్తి లేదా స్ఖలనం, హార్మోన్ల అసమతుల్యత మరియు వృషణ క్యాన్సర్ వంటి వివిధ కారణాలన్నీ వంధ్యత్వానికి దారితీస్తాయి. ఆయుర్వేదం ప్రకారం ఈ పరిస్థితులన్నీ వాత దోషంలో ఏర్పడే అసమతుల్యత వలన సంభవిస్తాయి. ప్రాచీన భారతీయ వైద్య విధానమైనటువంటి ఆయుర్వేదం సహజంగా పురుషుల్లో సంతానోత్పత్తిని కొన్ని మూలికల ద్వారా సంపూర్ణ పరిష్కారాలను అందిస్తుంది. ఈ మూలికలు స్పెర్మ్ కౌంట్, చలనశీలత మరియు పునరుత్పత్తి వ్యవస్థ యొక్క ఆరోగ్యాన్ని మెరుగుపరచడం ద్వారా పనిచేస్తాయి. పురుషుల సంతానోత్పత్తిని పెంచడంలో అత్యంత ప్రసిద్ధి చెందిన మొట్టమొదటి మూలిక అశ్వగంధ. ఆయుర్వేదంలో అత్యంత ముఖ్యమైన మరియు ప్రసిద్ధి చెందిన మూలిక ఏదైనా ఉందంటే అది అశ్వగంధ అని చెప్పవచ్చు. ఎందుకంటే దీని యొక్క ఔషధ గుణాల కారణంగా కింగ్ ఆఫ్ ఆయుర్వేదగా పిలువబడుతుంది. ఈ మూలిక అడాప్టోజన్ లక్షణాలను కలిగి ఉంటుంది. అడాప్టోజన్ లక్షణాలంటే ఒత్తిడిని నిర్వహించడంలో సహాయపడే లక్షణాలను కలిగి ఉండటం. ఇది పురుషుల్లో వంధ్యత్వం సమస్య యొక్క కీలకమైన అంశం. ఎందుకంటే ఒత్తిడి మీ సంతానోత్పత్తిని ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది. అశ్వగంధ మీ స్పెర్మ్ కౌంట్ మరియు క్వాలిటీని మెరుగుపరుస్తుంది. అలాగే మీ స్పెర్మ్ యొక్క మొటిలిటీని మరియు పరిమాణాన్ని కూడా పెంచుతుంది. అంతేకాకుండా మీ టెస్టోస్టెరాన్ స్థాయిలను కూడా మెరుగుపరుస్తుంది. ఇది టెస్టోస్టెరాన్ ఉత్పత్తిని అనేది మీ పునరుత్పత్తి ఆరోగ్యానికి చాలా కీలకమైనది. అన్ని రకాలుగా అశ్వగంధ మీ వంధ్యత్వాన్ని దూరం చేయడంలో సహాయపడుతుంది. వయస్సుతో సంబంధం లేకుండా లైంగిక సామర్థ్యాన్ని పెంచి మీ వంధ్యత్వాన్ని దూరం చేసే రెండవ అద్భుతమైన మూలిక శిలాజిత్. శిలాజిత్ అనేది హిమాలయాల రాళ్ల నుండి వెలువడే రెజిన్. రెజిన్ అంటే గోందు లాంటి పదార్థం. దీంట్లో ఖనిజాలు మరియు ఔషధ గుణాలు పుష్కలంగా ఉంటాయి. ముఖ్యంగా చెప్పాలంటే ఇది దాని యొక్క పునరుజ్జీవన గుణాలకు ప్రసిద్ధి చెందింది. దీన్ని ఎక్కువగా పురుషుల పునరుత్పత్తి ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి ఆయుర్వేద ఔషధాలలో ఉపయోగిస్తూ ఉంటారు. ఈ మూలిక మీ సమస్యకు ఎలా ఉపయోగపడుతుందనే కదా మీ ప్రశ్న. అక్కడికే వస్తున్నా. ఈ మూలిక మీ వీర్య ఉత్పత్తిని పెంచుతుంది మరియు మీ స్పెర్మ్ యొక్క చలనశీలతను మెరుగుపరుస్తుంది. స్పెర్మ్ యొక్క చలనశీలత చురుగ్గా ఉండడం వల్ల అది అండం ఉన్న చోటుకు సులభంగా ప్రవేశించగలుగుతుంది. ఫలితంగా
అండంతో ఫలదీకరణ జరపగలుగుతుంది. అలాగే ఈ మూలిక సహజమైన కామోద్దీపనగా పనిచేస్తుంది. అంటే మీ లైంగిక వాంఛను సహజంగా పెంచుతుందన్నమాట. అంతేకాకుండా ఇది మీ శక్తి స్థాయిలను పెంచుతుంది. ఫలితంగా మీ పునరుత్పత్తి వ్యవస్థ యొక్క పనితీరు కూడా మెరుగుపడుతుంది. ఈ మూలికలు అద్భుతంగా పనిచేస్తాయి సరే, కానీ వీటిని వాడడం ఎలా అని ఆలోచిస్తున్నారా? వీటిని ఎలా ఉపయోగించాలి, ఎంత మోతాదులో ఉపయోగించాలి, అలాగే ఇవి ఎక్కడ దొరుకుతాయి అనేది ముందు ఒకేసారి తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే ఎన్నో రకాల లైంగిక సమస్యలను ఆయుర్వేదంతో సహజంగా ఎలా నయం చేసుకోవాలో తెలుసుకోవాలనుకుంటే మన వాట్సాప్ ఛానల్ని ఫాలో అవ్వడం మర్చిపోకండి. పురుషుల్లో వంధ్యత్వం సమస్యను నయం చేయగల శక్తివంతమైన 3వ మూలిక గోక్షూర. దీన్ని గోక్షూర లేదా పంక్చర్ వైన్ అని కూడా పిలుస్తూ ఉంటారు. పురుషుల సంతానోత్పత్తిని మెరుగుపరిచి లైంగిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి ఆయుర్వేదంలో విస్తృతంగా ఉపయోగించే మూలిక ఏదైనా ఉందంటే అది ఇదే అని చెప్పవచ్చు. ఈ మూలిక మీ లైంగిక ఆరోగ్యంలో కీలక పాత్ర వహిస్తుంది. ఎందుకంటే ఇది మీ స్పెర్మ్ నాణ్యత మరియు పరిమాణాన్ని మెరుగుపరుస్తుంది. అంతేకాకుండా ఇది సహజంగా టెస్టోస్టెరాన్ హార్మోన్ యొక్క స్థాయిని పెంచుతుంది. ఈ టెస్టోస్టెరాన్ హార్మోన్ పురుషుల సంతానోత్పత్తికి చాలా అవసరం. ముఖ్యంగా మీ లిబిడోను మెరుగుపరుస్తుంది. అంటే మీ లైంగిక కోరిక మరియు పనితీరును మెరుగుపరుస్తుంది. దానివల్ల మీ పునరుత్పత్తి ఆరోగ్యం మెరుగుపడుతుంది. పురుషుల సంతానోత్పత్తిని పెంచడంలో ఉపయోగపడే 4వ మూలిక సఫేద్ ముస్లి. సఫేద్ ముస్లి అనేది ఆయుర్వేదంలో వివిధ లైంగిక రుగ్మతలకు చికిత్స చేయడానికి మరియు పురుషుల సంతానోత్పత్తిని మెరుగుపరచడానికి ఉపయోగించే ఒక శక్తివంతమైన మూలిక. ఈ మూలిక కూడా స్పర్మ్ కౌంట్ మరియు చలనశీలతను పెంచడంలో అస్సలు తీసిపోదు. దానికి కారణం అందులో ఉండే ఫైటో కెమికల్స్ ప్రధాన కారణం. లైంగిక సామర్థ్యం తక్కువగా ఉండి సులభంగా అలసిపోయే వారికి ఈ మూలిక ఒక వరం అని చెప్పవచ్చు. ఎందుకంటే ఇది వారి పునరుత్పత్తి ఆరోగ్యానికి కీలకమైన మొత్తం శక్తి స్థాయిలు మరియు జీవశక్తిని పెంచుతుంది. కాబట్టి మీ సమస్య కొరకు మార్కెట్లో దొరికే మందులు వాడి సైడ్ ఎఫెక్ట్స్ బారిన పడకుండా ప్రకృతి వరంగా ప్రసాదించిన ఈ మూలికలను ఉపయోగించడం అలవాటు చేసుకోండి. పురుషుల సంతానోత్పత్తిని పెంచడంలో ఉపయోగపడే 5వ మూలిక కౌంచ్ బీజ్. కౌంచ్ బీజ్ని వెల్వెట్ బీన్ అని కూడా పిలుస్తారు. ఇది పురుషుల సంతానోత్పత్తి మరియు లైంగిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి ఆయుర్వేదంలో ఉపయోగించే శక్తివంతమైన ఒక మూలిక. వంధ్యత్వంతో బాధపడే చాలామంది పురుషులలో లైంగిక వాంఛ తక్కువగా ఉంటుంది. అలాంటి వారికి ఈ మూలిక చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఎందుకంటే ఇది పురుషుల్లో లైంగిక వాంఛను మరియు సామర్థ్యాన్ని అద్భుతంగా మెరుగుపరచగలదు. అంతేకాకుండా ఇది మీ టెస్టోస్టెరాన్ స్థాయిలను కూడా పెంచుతుంది. ఇక చివరగా పురుషుల్లో వంధ్యత్వం సమస్యను నయం చేయగల శక్తివంతమైన 6వ మూలిక శతావరి. శతావరి లైంగిక ఆరోగ్యాన్ని పెంపొందించడంలో మెరుగైన సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. అందుకే ఆయుర్వేదంలో ఎక్కువగా దీన్ని లైంగిక సమస్యలను దూరం చేయడానికి ఉపయోగిస్తూ ఉంటారు. ముఖ్యంగా స్త్రీల యొక్క పునరుత్పత్తి వ్యవస్థ కొరకు విరివిగా ఉపయోగించబడుతుంది. అయినప్పటికీ పురుషుల సంతానోత్పత్తికి కూడా గణనీయమైన ప్రయోజనాలు అందించగల గుణాలు ఇందులో ఉన్నాయి. ఎందుకంటే ఇది పురుషుల్లో స్పర్మ్ ఉత్పత్తిని మెరుగుపరుస్తుంది. అలాగే హార్మోన్లను కూడా సమతుల్యం చేస్తుంది. హార్మోన్ల అసమతుల్యత కూడా వంధ్యత్వంలో కీలక పాత్ర పోషిస్తుంది. కాబట్టి ఈ 6 మూలికలను ఉపయోగించి మీ సమస్యను సులభంగా మరియు సహజంగా నయం చేసుకోవచ్చు. ఈ మూలికలు అన్ని రకాల ఆయుర్వేద స్టోర్స్లో లభిస్తాయి. పైగా వీటిని పొడి, క్యాప్సూల్స్ ఇలా 2 రకాల్లో కూడా పొందవచ్చు. ఇక వీటిని ఎలా ఉపయోగించాలి అనే విషయానికి వస్తే ఈ మూలికలను తరచుగా పౌడర్లు, క్యాప్సూళ్ల రూపంలో ఉపయోగించవచ్చు. కాకపోతే వీటి యొక్క ఎంపిక మరియు మోతాదు మీ శరీర తత్వం మరియు ప్రస్తుత ఆరోగ్య పరిస్థితిని బట్టి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి వీటిని ఉపయోగించే ముందు
నైపుణ్యం గల ఆయుర్వేద డాక్టర్ని సంప్రదించడం ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోవద్దు. ఒకవేళ ఇలాంటి సందేహాల కోసం మీరు ఉత్తమమైన ఆయుర్వేద హాస్పిటల్ కోసం చూస్తున్నట్లయితే వర్ధన్ ఆయుర్వేదాన్ని సంప్రదించవచ్చు. ఎందుకంటే గత 25 ఏళ్లుగా 7 లక్షల మందికి ఉత్తమమైన ఆయుర్వేద చికిత్స అందించి 3 లక్షల సర్జరీలను నివారించిన ఘనత కేవలం వర్ధన్ ఆయుర్వేద సొంతం. పైగా స్నేహపూర్వక మరియు మానవీయ వాతావరణాన్ని సృష్టించి ప్రతి ఒక్కరి పట్ల ఒకే రకమైన శ్రద్ధ మరియు అంకిత భావాన్ని కలిగి ఉండడం వర్ధన్ ఆయుర్వేద యొక్క ప్రత్యేకత. 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న మా 5 బ్రాంచీలలో ఏ బ్రాంచ్నైనా సంప్రదించి మీరు చికిత్స పొందవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే వచ్చి మీ సమస్యను పూర్తిగా నయం చేసుకొని తల్లిదండ్రులు కావాలనే మీ కలను నెరవేర్చుకోండి. ఇప్పుడు చెప్పండి, ఈ వీడియోకి అవుట్ ఆఫ్ 5లో ఎన్ని పాయింట్స్ ఇస్తారు? ఇక చివరగా ఇలాంటి ఉపయోగకరమైన విషయాలను మరింత తెలుసుకోవడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.